అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజు నేను ముందు రోజే అనుకుంటాననమాట, శనివారం రోజు లేట్గా లేవాలి, మెల్లగా చేసుకుందాంలే, స్కూల్ లేదు, మా ఆయనకు డ్యూటీ లేదు కదా అని అనుకుంటా. కానీ మా పిల్లలు ఏంటంటే స్కూల్ ఉన్న రోజు కన్నా స్కూల్ లేని రోజు పొద్దున్నే లేచి నన్ను లేపుతారనమాట. అసలు 5:40కో 5:30కో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటే నాకు పొద్దున్నే భయమేసింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని. అంత పొద్దున్న ఫోన్ వస్తే నాకు భయమవుతూ ఉంటుంది, ఎవరికి ఏమైందా అని. ఫోన్ తీసి చూస్తేనేమో వాళ్ళ ఫ్రెండ్ పొద్దున్న ఆడుకోవడానికి రమ్మన్నాడట. వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళైతే కింద ఆడుకుంటున్నారు. నేనైతే పొద్దున్న దీన్ని చూసి అయితే షాక్ అయినా అనమాట. నేను నైట్ తొందరగా పడుకున్నా, టైర్డ్ అయిపోయినా, అసలు ఫుల్ నిద్ర వచ్చింది, బాసనలు కూడా దోమలేని అట్లనే పడుకుండిపోయినా. మా పెద్దోడు వాళ్ళ డాడీ ఏం చేసిండ్రంటే వాళ్ళు ప్రింటర్ ఏదో పని చేస్తలేదని చెక్ చేస్తూ ఉన్నారు. నైట్ ఇవైతే నేను గోరింటాకు పెట్టుకున్నాను అనమాట ముందు రోజు. అది నేను ఫోటో తీసుకొని నా ఫోన్లో నా ఫోన్లోది ప్రింట్ అయితే తీసి పొద్దున్న లేసరికి ఇక్కడ పెట్టేసిండు అనమాట. నేను చూసి షాక్ అయినా. మా పెద్దని అడిగితే అవునా మా పప్ప నేను తీసినాము అని చెప్తున్నాడు. నాకు భలే అనిపించింది అసలు. ఆ రోజు నేను వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టిన, అసలు నాకు మంచిగా అనిపించింది. ఇక వాళ్ళైతే అక్కడ ఆడుకొని వచ్చిన తర్వాత స్నానాలు అయితే చేసేసి ఇక టిఫిన్ కోసం అయితే రెడీగా కూర్చున్నారనమాట. నేనైతే ఈరోజు దోశలు వేస్తున్నాను. అరికలతోటి ఇడ్లీలు చేసిన కదా, అవి కొంచెం పిండి మిగిలిపోతే ఇట్లా దోశలు అయితే వేస్తున్నాను. చూసారు కదా దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. మనం మామూలు దోశలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఇంకా 2 ఎక్కువ తిన్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అసలు రైస్ ఉండదు కదా ఇందులో. ముందు రోజు నేను శాండ్విచ్ చేసిన కదండి, అందులో పెట్టంగా మిగిలింది అది స్టఫ్ ఉందన్నమాట. ఆ స్టఫ్ ఎందుకు వేస్ట్ చేయడం అని అలానే ఉంచిన. నేను నాన్ వెజ్ తినట్లేదన్నమాట. నవరాత్రులు చేసుకోకపోయినా కూడా నిత్య పూజలాగా చేసుకుందాము, తినొద్దు అని అనుకున్నాను అనమాట. అందుకని నేను మా నాన్ వెజ్ తినట్లేదు అని ఆ స్టఫ్ అయితే దోశ పైన వేసేసుకొని మంచిగా ఒక దోశనైతే వేసేసుకొని నేను ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నా. ఇక వీళ్ళకైతే ఎగ్ దోశ వేద్దాము అని ఎగ్ దోశనైతే వేస్తున్నాను. ఎగ్ దోశ వేసేటప్పుడు మనము కారం ఉప్పు అట్లా వేస్తాం కదా, అట్లా కాకుండా ఒక్కసారి మనము వక్కకారం పెట్టుకుంటాం కదా, అదే ఆవకాయ అంటారు. ఆ ఆవకారం చట్నీ కొంచెం అయితే నేను దానిపైన వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి అది తింటే అసలు చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే తిని బాగాలే ఉందమ్మ టేస్ట్, ఇది మంచిగా వస్తుంది టేస్ట్, ఎప్పుడు ఇట్లనే చెయ్యు అని అన్నారనమాట. వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేసిన తర్వాత నేను వేసుకున్న దోశ చూడండి, ఇందులో చీజ్ వేసినాం కదా, చాలా బాగా వచ్చింది అసలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడన్నా దోశలు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని నాకు అనిపించింది అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఇక మా పిల్లలకైతే ఇస్తే ఇక సండే కదా స్నానాలు చేసేసి వచ్చి ఇక టీవీ చూస్తున్నారనమాట. ఆ రోజు నేను ముందు చెప్పిన అనమాట, నేను 1 వీక్ ముందు మీరు డైలీ ఆడుకోవడానికి పోతే ఇక మీరు చదువుకునేది ఎప్పుడురా, మీరు సండే రోజు మొత్తం మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి ఆడుకోండి అని చెప్తే వాళ్ళు సండే రోజు ఆడుకొని వచ్చి ఒక 2 hours ఆడిండ్రు, బాగా ఆడిండ్రు. ఇక తర్వాత టీవీ అయితే చూస్తున్నారు. ఆషాఢం కదా ఇది, మా ఆయన వాళ్ళంతా కలిసి వాళ్ళైతే మేకను కోసుకున్నారనమాట. ఆ మేకది పాలు వస్తుంది కదా, అదైతే తీసుకొచ్చిండు. బ్రెయిన్ కూడా తీసుకొచ్చిండు. ఒక పాలు ఎక్కువ తీసుకున్నాడు. మేక మంచిగా ఉందంట, లాత మేకనంట. అదైతే ఒక పాలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఇచ్చేసి ఆయన కూడా టిఫిన్ చేసిండు. ఆయనకు కూడా ఎగ్ దోశ వేసిస్తే టిఫిన్ చేసేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిండు అనమాట. ఎందుకంటే వాళ్ళంతా కలిసి దావత్ చేసుకుంటున్నారు బయట, ఇది ఇంట్లో వాళ్ళకనమాట. తీసుకొచ్చి ఇదైతే ఇచ్చేసి వేయిండు. ఇక నేనైతే వీరభద్రుని రహస్యము వెబ్ సిరీస్ అదేమో వస్తుంది కదా, అది ఫ్రైడే రిలీజ్ అవుతాయి అనమాట. మేము ఫ్రైడే రోజు చూడలేదు, మా పిల్లలు నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాము. అది చూసుకుంటూ అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకుందామని ఎల్లిగడ్డలు అయితే వీరభద్రుని రహస్యము వెబ్ సిరీస్ అది చూసుకుంటానైతే ఎల్లిగడ్డలు పొట్టు తీసినాము మంచిగా అక్కడ కూర్చొని. ఈ అల్లం ఎల్లిగడ్డను అయితే ఇక్కడ పట్టుకుంటున్నాను మిక్సీలో వేసి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, నిమ్మకాయ వేసి పట్టుకుంటే చాలా రోజులైనా కూడా ఉంటుంది. కానీ నేను కొంచెమే పట్టుకుంటున్నా కదా, నిమ్మకాయనైతే ఏమి వేయలేదు. కొంచెము సాల్ట్ అలాగే పసుపు అయితే వేసి మిక్స్ అయితే పట్టేసుకున్నాను అనమాట. దాన్ని నిండా పట్టుకుంటా ఎప్పుడైనా కూడా. ఎల్లిగడ్డలు పొట్టు చేయడం బద్ధకం అయ్యి ఎన్నైతే అన్నైనా ఇప్పుడైతే అర్జెంటుగా కావాలి కదా మటన్లకు బ్రెయిన్లకు అని చెప్పేసి ఇప్పుడైతే పట్టుకున్నా. చూడండి కూర ఎంత వచ్చిందో. వచ్చి ఆయన టిఫిన్ చేసేసి ఈ మెత్తడిదంతా ఒక్క సైడ్ తీసి కొంచెం బొక్కలన్నీ పక్కకు పెట్టేసిండి. మెత్తడిదంతా ఏంటంటే ఇప్పుడు ఆయన దావత్కేయండు, నేనైతే తినను.
ఇక పిల్లలైతే బ్రెయిన్ తింటారు. అందుకని ఇక ఇదంతా ఏం చేద్దాము, చట్నీ పెడదాము, మటన్ పచ్చడి పెడదాము, నిల్వ పచ్చడి అని చెప్పేసి మెత్తడిదంతా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పక్కన పెట్టేసి ఇక బొక్కలన్నీ కూర వండేద్దాము, నైట్కి అవుతుంది కదా అని పక్కన పెట్టేసినాం. ఈ మెత్తడిదంతా కడిగి ఇక్కడ నేను కుక్కర్లో వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇక మటన్లో ఉన్న వాటర్ తోటే మనకు మంచిగా ఉడికిపోతుంది అనమాట. చేతితోటి బాగా కలిపిన తర్వాత ఇది కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. 3-4 విజిల్స్ అంతే. ఎందుకంటే అది చిన్నగా కొట్టినాము, మళ్ళీ లాత మేకనంట తొందరగానే ఉడికిపోయింది. అసలు చాలా తొందరగా ఉడికింది. ఈలోపైతే పిల్లలకైతే బ్రెయిన్ వండుదాము అని చెప్పేసి బ్రెయిన్ అయితే వండుతున్నాను. ఇటు సైడ్ అయితే ఇక వండుదామనేసరికి కారం లేదనమాట. మా పెద్దోడిని అయితే ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వమంటే బాగా కట్ చేసి ఇస్తాడు. నాకు ఇట్లాంటి ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వమన్నా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. సతాయించేటప్పుడు సతాయిస్తారు కానీ హెల్ప్ చేసేటప్పుడు అయితే మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఇల్లంతా చూడండి ఎంత చెత్తగా ఉందో. కారం అయిపోయిందని చెప్పిన కదా, ఇది పట్టించిన కారం అనమాట. మిరపకాయలు కొని తొడిమెలు తీసి అమ్మ పట్టిస్తుంది, అత్తమ్మ కూడా పట్టిస్తుంది. అమ్మ అత్తమ్మ ఎందుకు పట్టిస్తారంటే ఇద్దరు. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే రాగడి మిరపకాయలు అంటారు కదా, చాలా కారం ఉంటాయి. కొంచెం వేయంగానే ఫుల్ కారం అవుతుంది కూర. అలాంటివి మనం గ్రేవీ కూరలలో వేసుకున్నాం అనుకో గ్రేవీ సరిగా రాదు, నీళ్ళు అవుతుంది. అమ్మ సైడ్ వల్ల ఏంటంటే ఎర్రగా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఎంత వేసుకున్నా కూడా కారం ఉండదు. అందుకని అమ్మ పట్టిస్తుంది, అత్తమ్మ కూడా పట్టిస్తుంది. నేనేం చేస్తాను అంటే అవి 2 కలిపి వేసుకుంటాను అనమాట. ఇక్కడ పురుగైంది మొత్తం కారం అంతా. ఇది లాస్ట్ ఇయర్ కారము, ఇంకా అయిపోలేదు. ఇది అమ్మ పట్టించిన కారము. ఇదంతా పురుగైందని జల్లెడ బట్టి అయితే పెట్టుకున్నాను. ఈలోపైతే మటన్ అయితే అటు సైడు ఉడికిపోయిన మటన్ అయితే తీసేసి అందులో వాటర్ అయితే ఇంకిపోయే వరకు ఉడికిద్దాము అని పక్కన అటు సైడ్ గ్యాస్ మీద పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఇటైతే బ్రెయిన్ అయితే వండుతున్నానండి. అది ఎంతసేపు అయినా కూడా ఇంకా వాటర్ అయిపోతలేవు, అమ్మ ఇదంతా నుజ్జు అయ్యేటట్టు మటన్ పీసెస్ అన్నీ అని చెప్పేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పంపేసిన. ఇటు సైడ్ అయితే బ్రెయిన్ వండుతున్నానండి. చాలా ఈజీగా వండుకోవచ్చు. మనము ఎగ్ కర్రీ కొట్టిపోసుకుంటే ఎట్లా చేసుకుంటామో అట్లనే అనమాట. బ్రెయిన్ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెయిన్ అయితే నాకు కూడా చాలా నచ్చుతుంది. అసలు చాలా సింపుల్గా వండుకోవచ్చు. వండుకునేటప్పుడు ఏంటంటే అది క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే దానికి ఎంట్రుకలు ఉంటాయి అనమాట. మేకని కట్ చేసేటప్పుడు బ్రెయిన్ కదా, అది కొంచెం చిన్న ఎంట్రుకలు అయితే అంటుకుంటుంటాయి. ఇక అందుకని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ వేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం ఏమి ఇంకా ఇలాచి లవంగాలు ఏమి వేయలేదు కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మనకు బ్రెయిన్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లల్ని అయితే తినమని చెప్పిన, అప్పటికే 1:30 or 2 అవుతుంది. ఇంకా వాళ్ళని తినమని చెప్పేసి నేనైతే ఈ వాటర్ మొత్తం చెప్పిన కదా, మొత్తం నుజ్జు అయిపోయేటట్టున్నాయని వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసిన. అదైతే మొత్తం నీళ్ళంతా వంపేసుకోవాలి. ఇక ఇటు సైడ్ అయితే మళ్ళీ అదే కుక్కర్లోనైతే మటన్ ఇందాక బొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇదైతే కుక్కర్లోనైతే కర్రీ అయితే చేస్తున్నానండి. ఆ మటన్లోని ఇప్పుడు వంపిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఏం చేసిన అంటే ఇప్పుడు ఈ మటన్ ఉడకడానికి మనకి ఎట్లయినా వాటర్ కావాలి కదా, ఆ వాటర్ వేసేసుకుంటే అయిపోతుంది కదా, ఈ మటన్లో సూప్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఆ వాటర్ ఇందులోనైతే వేసేసుకొని ఇది కూడా ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మెత్తగా ఉడకకపోతే మా ఇంట్లో మా పిల్లలు అయితే అస్సలు తినరనమాట. అందుకని మెత్తగా ఉడికిస్తాను. ఇక అయితే నేను నాన్ వెజ్ తింటలేదని చెప్పిన కదా, ఇక మళ్ళీ నేనేం కూర వండుకోవాలి అని చెప్పి నేనైతే టమాటాలు అయితే తొందరగా అయిపోతాయి. మనకి ఎప్పుడైనా ఈజీగా తొందరగా అయిపోవాలి అంటే టమాటాలే గుర్తొస్తాయి. టమాటా కూర వండుదామని టమాటాలు అయితే కట్ చేసి కూరనైతే పొయ్యి మీద వేసిన. అప్పటికే 2 అయిపోతుంది టైం. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఒక దోశ తిన్నా కూడా ఎందుకేమో అసలు లేవా. మామూలుగానైతే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తాము, తినమన్నమాట. కానీ ఈరోజు ఏందో బ్రేక్ఫాస్ట్ చేసినాక కూడా ఫుల్ ఆకలి అవుతుంది. టమాటా కూర పొయ్యి మీద వేసి అటు సైడ్ మటన్ కూడా ఉడుకుతుంది. లోపల ఇల్లంతా చెత్త ఉంది కదా అని ఇల్లంతా ఊడ్చేద్దాము అని అయితే ఇదంతా ఊడుస్తుంది. ఎందుకంటే పొట్టు తీసినాం కదా, ఇల్లంతా అయింది. ఇదంతా ఊడ్చేసినాయి. ఆ టమాటా కూరనైతే అయిపోయింది. ఈ లోపైతే మటన్ కూడా ఉడికిపోయిందండి. ఇక మటన్ ఉడికిన తర్వాతనైతే ఇక ఇలా అయిందనమాట. కొంచెం ఫ్యాట్ ఉందన్నమాట ఇందులో, అందుకే కొంచెం ఆయిల్ వేసినా కూడా ఇంత మనకు ఆయిలీ అయింది. అసలు మీకు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా, అసలు చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే బాగా వస్తుంది.
ఇంకా మటన్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికిందండి. మెత్తగా ఉడికినాయి పీసులు అయితే, లాతమెక్క కదా తొందరగా ఉడికిపోయింది. ఇక నేనైతే బుక్కెడు తిన్నా. ఇక తిన్న తర్వాత తినకపోతే అసలు మనిషిని అనమాట, ఫుల్ ఆకలి అవుతుంది అప్పటికే. ఈ బుక్కెడంతా తిన్న తర్వాత ఇక మటన్ పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఒక కంచెడు అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం ఇందాక ఉడికించుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ మొత్తం ఇందులో వేసేసుకొని, అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట, అసలు కిలో కన్నా ఎక్కువనే ఉంది మటను. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం ఫ్రై చేసుకుందాము అని నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ అది ఫ్రై అయ్యేంతలోపు బాసనలు తోముదాము అని ఇక్కడనైతే బాసనలు అయితే తోముతున్నాను. ఇక మనం నాన్ వెజ్ తినము, అందులో మళ్ళీ మటను, చట్నీ, బ్రెయిన్ ఇవన్నీ అనేసరికి కడగడానికి చాలా బాసనలు పడతాయి కదా, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అది ఉడికేలోపు అయితే తోమేద్దాము అని చెప్పేసి బాసనలు అన్నీ తోమేసుకుంటున్న పటపట. చూడండి చాపింగ్ బోర్డు కూడా అసలు నాకు నాన్ వెజ్ నేను తినకపోతే, తింటే ఏమనిపించదు కానీ తినకపోతే నేనైతే అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ అటు తోముకుంటేనే మధ్య మధ్యలో అయితే ఇది ఎట్లా ఉడుకుతుందా లేదా అని కలుపుకుంటా చూస్తున్నాను అనమాట. ఇదైతే ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే దీన్ని తీసేసి మిగతాది ఉంది కదా మటను, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం మటను చట్నీ ఏంటంటే నేను చికెన్ చాలాసార్లు చేసిన, చికెన్ తొందరగా అయిపోతుంది. మటన్ నేను ఎప్పుడు చేయలేదు. మా అమ్మ మేము హాస్టల్లో ఉన్నప్పుడైతే చదువుకునేటప్పుడు మటన్ చట్నీ ఎక్కువ తీసుకొచ్చేదన్నమాట. అప్పుడు చికెన్ ఎక్కువ రోజులు ఆగదు కదా, పాడైపోతుందేమో అని చెప్పేసి మాకు అప్పుడు సంఘం మీద ఇట్లనే మేకలు కోసుకునేటోళ్ళు, అమ్మ ఒక్కతే ఉండేది. అందుకని చెప్పేసి ఇక అప్పుడు మాకు మటన్ చట్నీ తీసుకొచ్చేది హాస్టల్కు. అప్పుడు తిన్నా నేను. మళ్ళీ నేను ఎప్పుడు చేయలేదు అసలు, చికెన్ చట్నీ అయితే చేసినా కానీ మటన్ ఎప్పుడు చేయలేదు అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఎట్లా వస్తుందేమో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది అసలు. ఇక ఇప్పుడైతే మా పిల్లలు అయితే సతాయిస్తూ ఉన్నారనమాట. సండే కదా పిల్లలు, మళ్ళీ మా ఆయన కూడా లేడు ఇంట్లో. వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ వంటలు చేయడం అంటే చాలా కష్టం అనమాట. ఇక హోంవర్కులు రాసుకుంటారా మీరు, పండుకోరు మధ్యాహ్నం అని చెప్తే వాళ్ళైతే హోంవర్కులు తీసి రాసుకుంటూ ఉన్నారు. ఈలోపు అయితే నేనైతే ఇక్కడ మొత్తం అయిపోయిందనమాట. ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాం కదా, అది కొంచెం ఎక్కువనే పడుతుంది చట్నీలకు. అదంతా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పీసులు కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవాలి. అంతేనండి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో. నేను ఇందులో కారం అయితే కొంచెం మా అత్తమ్మ వాళ్ళది, కొంచెం మా అమ్మ వాళ్ళది, రెండు కలిపేసిన. రాగడి మిరపకాయల కారం అది ఇది బ్యాలెన్స్ అవుతుంది పచ్చడి అని చెప్పేసి అది ఇది కలిపేసిన అనమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అనిపిస్తుంది, తర్వాతనైతే మంచిగానే అవుతుంది. పచ్చళ్ళలో ఏమాత్రం ఆయిల్ ఉండాలి. అది కొంచెం చల్లారిన తర్వాతనైతే నిమ్మకాయనైతే పిండేసుకుంటున్నాను. మనం జాలిగంటలో నిమ్మకాయ పిండితే ఏంటంటే ఇత్తులైతే కింద పడాయి అనమాట. అందుకని జాలిగంటలనైతే నిమ్మకాయ మొత్తం పిండేసి ఒకటి నిమ్మకాయ వేసుకున్నాను నేను. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆ బాక్స్లో ఎత్తి పెడదాము అని అనుకున్నా కానీ ఇంకా కొంచెం నాకు ఎందుకో వేడిగా ఉంది, మళ్ళీ బాక్స్లో పెడితే ఖరాబ్ అయిపోతుందో ఏమో అని చెప్పేసి దగ్గర నుంచి చూడండి అసలు నోరు ఊరిపోతుంది కదా చట్నీ చూస్తుంటేనైతే. మా పిల్లలైతే స్మెల్ వస్తుంది అమ్మ, సూపర్ స్మెల్ వస్తుంది అని అంటూ ఉన్నారనమాట పక్క నుంచి. బాక్స్లో ఎత్తదామంటే కొంచెం వేడి ఉన్నట్టు అనిపించింది, మళ్ళీ ఖరాబ్ అయిపోతుందో ఏమో అని పక్కన పెట్టేసినాయి. ఇక పక్కన పెట్టేసి ఇంట్లోనైతే పల్లీలు వేయించుకొని పెట్టుకుంటా అనమాట నేను. అవి అయిపోయినాయి పల్లీలు వేయించినాయి, అందుకని చెప్పేసి నేను ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను. ఎందుకంటే మనం మార్నింగ్ లేస్తే బ్రేక్ఫాస్ట్లకు పల్లీ చట్నీ తింటారు, దానికోసం అయితే పల్లీలు అప్పటికప్పుడు ఊరికే వేయించుకోవాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి ఒకటేసారి వేయించుకొని బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఈ చీరలు కట్టుకునేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. కట్టుకునేటప్పుడు కొంచెం కష్టమే హ్యాండిల్ చేయడం, ఇవి ఉతికేటప్పుడు కూడా కష్టమేనండి. ఇవి వాషింగ్ మిషన్లో వేసినాం అనుకో, అమ్మ ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో, చెమ్కిలు ఎక్కడ ఊసిపోతాయో అని కొంచెం టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అందుకని చేతితోటే ఉతికేస్తా అనమాట. నేను ముందే నానబెట్టేసిన సర్ఫ్లో నానబెట్టేసి మిర్రర్స్ అన్నీ ఊడిపోతాయి, బ్లౌజులు కూడా కొన్ని వర్క్ బ్లౌజులు అవి ఉంటాయి కదా, అవన్నీ చేతితోటే ఉతికేస్తాను అనమాట నేను. ఇక మాకు వెనక సైడ్ ఉతుకోవడానికి ట్యాప్ ఉంటుంది, అక్కడనైతే ఉతికేసి ఇక చట్నీ కొంచెం చల్లారేలోపు ఈ పని అన్న అవుతుంది కదా అని అవన్నీ ఉతికేసి ఆరేసుకుంటున్నాను. ఇక మా పిల్లలు అయితే హోంవర్క్లు అయితే రాసుకుంటున్నారు అనమాట. ఇక వాషింగ్ మిషన్లో కూడా ఇంకా బట్టలు అయితే వేసేసిన నేను.
ఇంకా ఇవి ఆరేసి మబ్బు ఉంది, ఆరుతాయో లేవో అని ఆరేనైతే ఆరేసిన. ఈ చట్నీ అయితే చల్లగా అయిపోయింది అప్పటికే. ఈ బాక్సులను అయితే ఎత్తి పెట్టేసుకున్న. ఇది నిండిపోయి ఇంకా కొంచెం వేరే బాక్స్లో కూడా పెట్టేసిన. అప్పటికే పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. అటు బట్టలు ఉతుక్కుంటేనే ఈ మధ్యలో వచ్చి కలుపుకున్నా, లేకపోతే మొత్తం మాడిపోతాయని కలుపుకుంటా ఉన్నాను అనమాట. ఆ పల్లీలు కూడా ఒక బాక్స్లోనైతే ఎత్తి పెట్టేసుకున్నానండి. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అని చెప్పినా కదా, ఇక అవి కూడా తీసి ఆరేయాలి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది అప్పటికే టైం. ఇక మళ్ళీ ఛాయలు పెట్టాలి. ఇంతేనండి వీడియో. ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తే. సండే అనుకుంటాం కానీ ఫుల్ పనులు ఉంటాయి సండే. ఇంకా నాకైతే పడుకునే వరకు పని లేనమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలిస్తే. అంతవరకు సెలవు అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.